హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి రివల్యూషన్స్. గైస్, యాక్చువల్లీ ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఈ రోజు నుంచే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే మూవీ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం ఆ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. ఇంతగా ఫ్లాస్ ఏంటంటే ఇన్ డెప్త్ రివ్యూలో చెప్తా. సో దయచేసి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఇలాంటి జెన్యున్ రివ్యూస్, జెన్యున్ టాపిక్స్, ఇంకా జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ జోనర్ వచ్చేసి యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, ఇంకా మిస్టరీ. మరి ఇవన్నీ మూవీలో వర్కౌట్ అయిందంటే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అది చాలా అంటే చాలా నిజం చెప్తున్నాను గైస్. నెట్ఫ్లిక్స్లో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. లైక్ ఒక క్రైమ్ జోనర్, ఇంకా మిస్టరీ, ఇంకా థ్రిల్లర్ ఇవన్నీ కలిపిన మూవీ ఏమైనా ఉందంటే ఈ మధ్యకాలంలో లైక్ 24లో చూసుకున్నా అంతలా అయితే ఏం లేదు. లైక్ అంటే ఇంగ్లీష్ మూవీస్లో నేను చెప్పేది, నాట్ ద తమిళ్ మూవీస్. సో ఈ మూవీ అనేది నాకు నచ్చింది. ఇంకా ఫైనల్గా ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి యాక్చువల్ ఒక పాప ఉంటుందన్నమాట. లైక్ ఆ పాప అనేది మిస్ అవుద్ది. అసలు ఆమె ఎందుకు మిస్ అయ్యింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వాళ్ళకి ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్మ్స్ వస్తాయి, ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, ఏంటి ఇవన్నీ తెలియాలనుకుంటే తప్పకుండా మూవీ చూడాలి గైస్. మూవీ అయితే ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో వచ్చి ఒక్కొక్క సీన్ అయినా, ఒక్కొక్క ఎలిమెంట్స్ అయినా, ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయినా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అనిపించారు అనమాట. చాలా వరకు కొన్ని సీన్స్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ చాలా వరకు కొద్దిగా స్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది ఏంటో మనం ముందే తెలిసిపోద్ది. సో అలాంటప్పుడు ముందే క్లోజ్ చేస్తే అయిపోద్ది కదా అన్నట్టు అనిపించింది. అంతమించి ఏం లేదు. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే ఈ నెట్ఫ్లిక్స్లో ఆల్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ మూవీకి నువ్వేం తెస్తావు భయ్యా రేటింగ్ అంటే నేనైతే 5కి 3 ఇస్తా. సో ఫైనల్గా ఇదిగా ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.